శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. అలి మళైకన్నా అంటూ ఈ పాశురములలో 4వ పాశురం ఇలా ప్రారంభమవుతుంది. పాశురములను వినడం ఒక అర్హత, పాశురములను మననం చేయడం ఒక యోగ్యత. శ్రీ వైష్ణవ ధర్మావలంబులు తిరుప్పావై పాశురములను పరమాద్భుతంగా గానం చేస్తారు. సేవ చేసే సమయంలో స్వామివారి సన్నిధానంలో తిరుమలలో కూడా ఈ మాసమంతా శ్రీవారికి సంబంధించిన సేవలలో సుప్రభాత సేవలో వినిపించేటటువంటి కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం బదులుగా తిరుప్పావై పాశురాన్ని వినిపింపజేస్తారు. ఇది ప్రత్యేకం. స్వామి సేవలో ఎంత పరమ రమణీయమైన అంశాలు చోటు చేసుకుంటావో కదా. స్వామి గర్భాలయంలో మూల విరాట్టుకు వెనక వైపున రుక్మిణీ సమేతుడైన గోపాలకృష్ణ స్వామి వారిని కూడా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. తిరుప్పావై పాశురాలలో కూడా ఆ స్వామి కృష్ణుడి కథనాలే అధికంగా, కొండకచో రాముల వారి కథలతో, మరికొన్నిసార్లు ఇతర అవతార విశేషాంశాలతో ఆ స్వామిని సదా తలుచుకుంటూనే ఉంటాం కదా. స్వామి అనుగ్రహం ఎటువంటిది? స్వామిని దర్శనం చేసుకోవడం అంటే కోటానుకోట్ల మంది స్వామి ఆలయంలో చేరి దర్శనం కోసం తాపత్రయపడుతూ బారులు తీరి ఒకరి వెనక ఒకరు స్వామి సన్నిధానం వరకు వస్తుంటారు. లక్షల మంది స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటే ఇన్ని లక్షల చూపులు స్వామివారి పైన మాత్రమే పడుతూ ఉంటే స్వామి చూపు నా పైన మాత్రమే పడాలి. స్వామి చూపుకే వర్షం అని పేరు. ఇది భగవద్ అనుభవ స్నానం అన్న పేరిట తిరుప్పావై పాశురం మనకు ఇలా తెలియజేస్తుంది. ఆదిశంకరుల వారు పరమాద్భుతంగా సౌందర్య లహరిని చేసేటటువంటి సమయంలో దవీయాంసం దీనం స్నపతి కృపయా మామపి శివే అని కూడా తెలియజేసి ఉన్నారు. అమ్మవారిని స్తోత్రం చేసేటటువంటి సాధకుడు అమ్మను చూచి, జగజ్జనని కన్నతల్లి, నీ చూపులు ఎలాంటివి అంటే దయాపారములైన ఈ చూపుల వర్షములో నేను తడసిపోవాలి. కరుణామృతములుగా ఉండేటటువంటి ఈ చూపుల వర్షములో నేను తడిసిపోవాలి. ఇది సంకల్పం. దైవానికి సంబంధించిన చూపు పరమశాంతంగా కరుణారసపూరితంగా ఉంటుంది. ఎక్కడా కూడా ఆగ్రహం కనపడదు కదా. ఆ కరుణారస దృష్టి ఎలాంటిది? మనలో కూడా దైవం మనసులోనే ఉన్నాడు. అథో నిష్ట్యాపితస్త్యాంతే, దైవం చిరునామా ఇక్కడే. అది తెలిసిన వారి చూపులు అంత చల్లగా ఉంటాయి. మీరు చూచినట్లయితే పీఠాధిపతి కానీ, జియరులు కానీ, మతాధికారులు కానీ వారి చూపులు ఎంత చల్లగా ఉంటాయో. ఎందుకు అంత చల్లదనం ఏర్పడింది వారి చూపుకు? చిన్నజీయరుల వారు కానీ, లేక విధుశేఖర భారతీ స్వామి వారు కానీ ఎవరైనా కూడా మీరు చూచినట్లయితే అపారమైన తపశ్శక్తి చేత వారు వారిలో ఉన్నటువంటి దైవాంశను తెలుసుకుని ఉన్నారు కాబట్టి వారు విశేషమయ్యారు. వర్ష ప్రస్తావన చేసేటటువంటి ఈ 4వ పాశురంలో మన గృహాలలో స్మార్తం కావచ్చు, మాధ్వం కావచ్చు, వైష్ణవం కావచ్చు, ఏ మార్గాన్ని అనుసరించినా, శివారాధన చేసినా, లేక మూల రామదేవరుల ఆరాధన చేసినా, లేక వైష్ణవ మార్గంలో ఆ రంగనాథుడిని సేవించిన దైవాన్ని దృష్టిగా చూచే సమయంలో ఆ దైవం నన్నే చూస్తున్నది అనే భావన పెంచుకోవాలి. ఇలా ఈ చూపులను చూచి మనల్ని నన్నే అన్నప్పుడు ఈ దేహం పులకితమవుతుంది, రోమాంచితమవుతుంది. భగవద్ అనుభవం అనే స్నానం ప్రస్తావన ప్రత్యేకంగా ఈ 4వ పాశురంలో ఎందుకు చేయబడింది అంటే పరమాత్మ దర్శనం అంత సులభమైన విషయం కాదు. మమకారం పోగొట్టుకోవాలి, అలంకారములు సేకరించుకొని స్వామి నీకోసమే అన్నట్లుగా ఏర్పాటు చేయాలి. భౌతికంగా స్నానం చెయ్యాలి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవింద 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 అని స్నానం చేయాలి. ఆ భగవంతుడి చూపు స్నానంగా భావన చెయ్యాలి. అభిముఖ్య దశలో 4వ పాశురంలో కృష్ణ స్మరణతో
భగవత్ అనుభవం ఒక వర్ష ప్రస్తావనతో కూడుకొని ఉండడంలో ఉన్న అంతరార్థం ఇదే. ఆలయానికి వెళుతున్నప్పుడు ప్రశాంతమైన మనస్సుతో వెళ్ళాలి. ఇతరులతో పోటీ పడకూడదు, త్రోసుకొనకూడదు. ఇది ముఖ్యమైన విషయం. తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీరామ జయం.